ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః స్థిరైరంగైః సుష్ఠువాగం స్వస్తనూభిः యశేమ దేవహితం యదాయు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నష్టాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనం ప్రశ్నోపని సమీక్షలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆఖరి దివాళ. మన గురుగారి దయ వల్ల ప్రశ్నోపనిషత్తులో మనం సమీక్షలో ఇవాళ మన కమలా గారు 6.4 నుంచి 6.8 దాకా సమీక్ష చేస్తారు. తర్వాత రాచకొండ శర్మ గురువు గారు మనకి దాంట్లో ఉన్న క్వింట్ ఎసెన్స్ అందరినీ మనకి బోధపరుస్తారు. ప్రస్తుతం కమల గారికి సమనీయంగా ప్రార్థిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యయన భారతి గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. ఈనాడు నాకు ఇయ్యబడిన ప్రశ్నోపనిషత్తు సమీక్ష 6వ ప్రశ్న 4వ మంత్రం నుండి 8వ మంత్రం వరకు సమీక్ష చేయుటకు ప్రయత్నిస్తున్నాను. ఏకత్వమైన పరమాత్మ తత్వము వివర్తవాదన ద్వారా ఈ 16 కళల పురుషుణ్ణి బోధించడం ఈ కింది మంత్రముల ద్వారా తెలియబడుచున్నది. స ప్రాణమసృజత ప్రాణాశ్చద్రాం ఖం వాయుజ్యోతిరాపః పృథివీంద్రియం మనః అన్నమన్నాద్వీర్యం తపో మంత్ర కర్మ లోకా లోకేషు చ నామ చ. ఆ పరమాత్మ ప్రాణమును సృష్టించను. ప్రాణం అనగా మనం అనుకునే వ్యక్తి శ్వాస కాదు. సందర్భాన్ని బట్టి ప్రాణము హిరణ్యగర్భ బ్రహ్మ లేదా సూత్రాత్మ అని తెలుసుకోవాలి. ఈ హిరణ్యగర్భ బ్రహ్మ సర్వ ప్రాణ కరణాధారం. ఈ శక్తి లోపల ఉంది, బయట కూడా ఉంది. కానీ లోపల ఉండి నియంత్రిస్తున్నది. దీనినే అంతరాత్మ అని కూడా అంటారు. పరమ పురుషుడు చైతన్యాత్మ ప్రాణమును సృష్టించను అనడం కన్నా కల్పించబడినది. ఇక్కడ అసృజత అను పదమునకు సృష్టింపబడినది అని అర్థం కాబట్టి అయినప్పటికీ వివర్తనమును గుర్తుంచుకోవాలి. ఈ పురుషుడు ప్రాణమును సృష్టించను. ప్రాణము నుండి శ్రద్ధను, ఆకాశమును, వాయువును, జలమును, భూమిని, ఇంద్రియములను, మనస్సును, ఆహారమును సృష్టించను. ఆహారము నుండి కర్మలను, లోకములు, లోకముల యందు నామమును సృష్టించను. ఇదే 16 కళల పురుషుడు. పరబ్రహ్మము చైతన్యం వ్యక్తము కాగా హిరణ్యగర్భ ప్రజాపతి తత్వముగా ప్రకటితమైంది. ఆ జ్ఞానశక్తి మొదట ప్రాణము అనగా క్రియాశక్తి, మనస్సు ఇచ్ఛాశక్తిగా ప్రకటితమవుతున్నది. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సమాహారమే హిరణ్యగర్భ బ్రహ్మ. అప్పటికి ఇంకా గుణాలు లేవు. హిరణ్యగర్భ బ్రహ్మ మాయలో ఉన్న గుణాలను తనలోకి చేర్చుకొని సృష్టిలోకి వచ్చేసరికి గుణాలు ఆవిర్భవించాయి. పరమాత్మ జడము నుండి రాలేదు. సృష్టి జడము కాదు, చిత్రూపం మాత్రమే. సత్తనగా ఉనికి, చిత్తనగా ప్రకాశము. సత్ చిత్ వేరు కాదు. కర్మఫలాల అనుభవం కోసం పరమాత్మ సృష్టి చేశారు అని వేదాంతం తెలియచేస్తుంది. సమిష్టి కర్మ ఫలమే సృష్టి. అందుకు కావలసిన శరీరాలను, పంచభూతాలను సృష్టించను.
అవ్యక్తంగా ఉంటుంది. చిత్ ప్రకటన కావాలంటే సేంద్రియమై ఆర్గనిజమై ఉండాలి. ఉనికి లేనిదే ప్రకాశం ఎలా ఉంటుంది? సత్చిత్ యొక్క ప్రకటన అవ్వాలంటే బ్రహ్మాండ వ్యాప్తమైన ప్రాణశక్తి, అదే సర్వ ప్రాణి కారణ ఇంద్రియమును ఆధారం. ఆ ప్రాణశక్తి నుండి శ్రద్ధ ఉద్భవించింది. శ్రద్ధ అనగా సర్వ ప్రాణులకు సరైన పనులు చేసి శుభకర్మ ప్రవృత్తులు చేయడానికి కారణమైన శ్రద్ధను సృష్టించారు. కర్మ ఫల భోగ సాధన అధిష్టాది పంచభూతములు సృష్టింపబడినవి. ఈ పంచమహాభూతాలు ఒక క్రమంలో సృష్టింపబడినవి. ఖం శబ్దము గుణముగా గల ఆకాశం. ఏదైనా జగత్తులో వస్తువు ఉండాలంటే మొదట స్పేస్, ఆకాశం, తనదైన స్పర్శ గుణముతో ఆకాశము యొక్క శబ్ద గుణము కలిసి 2 గుణములతో కూడిన వాయువు, తనదైన రూపగుణములతో మరియు ఆకాశ వాయువులతో కలిసి 3 గుణముల అగ్ని, అదే విధముగా తనదైన అసాధారణ గుణము గల రసగుణముతో శబ్ద స్పర్శ రూప రసగుణములు కలిసి 4 గుణములు గల జలము, అదే విధముగా పృథ్వీ తనదైన గంధ గుణముతో పూర్వమునందలి శబ్ద స్పర్శ రూప రస గుణములు తో 5 గుణములు గల పంచభూతములను సృష్టించారు. పంచభూతముల యొక్క తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధములు, వాటి యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొత్తము 10 సృష్టింపబడింది. దేహము, ఇంద్రియాలు పాంచభౌతికాలు. ఇవి ఆత్మకు చెందినవి కావు, అనాత్మ అని తెలుసుకోవాలి. ఈ దశేంద్రియాలపై అజమాయిషీ చేసేది లోపల ఉండే ఇంద్రియం, అదే సంశయము సంకల్ప రూపంలో ఉండే మనస్సు. ఈ క్రమంలో ప్రాణులకు కార్యభాగము కరణభాగమును సృష్టించి ఆ ప్రాణులను స్థిరంగా జీవించి ఉండడానికి ఆహారం సృష్టింపబడింది. గోధుమలు, పప్పు దినుసులు, కాయగూరలు మొదలైనవి సృష్టింపబడిన. ఈ ఆహారాన్ని తినబడుట వలన శక్తి ఏర్పడి బలము సామర్థ్యము ఏర్పడింది. అన్ని కర్మలు చేయడానికి శక్తి వస్తుంది. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతఃకరణ శుద్ధి కోసం సాధనముకు తపస్సును సృష్టించింది. శక్తిని దుర్వినియోగం చేయకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాస్ క్రియేటెడ్, అదే తపస్సు. ఈ తపస్సు ఇంద్రియ మనోవృత్తులను శుద్ధపరిచి కాలుష్యాన్ని తొలగిస్తుంది. లౌకిక వైదిక కర్మలు చేయడానికి మంత్రములు ఇవ్వబడింది. కర్మ సాధనాభూతములైన మంత్రములు ఋగ్, యజ్, సామ, అథర్వ, అంగీరస 4 వేదములు సృష్టింపబడినవి. ఆ మంత్రముల నుండి అగ్నిహోత్రము, అగ్నిష్టామము మొదలైన కర్మలు, వాటి నుండి కర్మఫలముకు స్వర్గాది లోకములు సృష్టింపబడినవి. ఇక్కడ లోకములు అనగా అనుభవములు. కర్మఫలములను అనుభవించుటకు దేహములు, ఆ లోకమునందు ప్రాణులకు వేర్వేరు నామరూపాలు. ఈ విధంగా ప్రాణులకు అవిద్య, కామనలు మొదలైన దోషములచే ఈ విభాగములు లేక కళలు సృష్టింపబడెను. అవిద్య కామనల దోషముచే ప్రాణులకు నానాత్వం వచ్చింది. అయితే ఈ నానాత్వం పారమార్థిక సత్యమా? ఎంత మాత్రము కాదు. గ్లుకోమా మొదలైన కంటి వ్యాధుల వలన, కంటి దోషముల వలన వస్తువులు 2గా కనిపిస్తాయి. ఈ నానాత్వం అంతా అసత్యమే. స్వప్నంలో కనిపిస్తున్న అనుభవాలు ఎలా నిజం కావో వాస్తవంగా ఉన్నది కాదు. సకల వస్తు జాతము నామరూప క్రియ మొదలైన తేడాలను విడిచిపెట్టి తిరిగి ఆ పరమాత్మ పరమపురుషుని అందే కరిగిపోవును. ఏ పురుషుని నుండి ప్రభవించెనో ఆ పురుషుడి అందే విలీనమైపోయింది. కార్యదృష్టితో చూస్తే జగత్తులో భిన్నత్వం కనిపిస్తుంది. కారణ దృష్టితో చూస్తే జగత్తు ఏకత్వం కనిపిస్తుంది. జగత్ మిథ్య అంటే భిన్నత్వం మిథ్య, ఇందులో ఉన్న చేతన సత్యం అని తెలియడమే. ఈ 16 కళల పురుషాంగాలు ఆత్మను కోరి పరమాత్మలో విలీనమవుతాయి. ముందు మంత్రంలో సృష్టి అంతా వెళ్ళి పరమాత్మలో ఎలా విలీనం అవుతుందని అడిగారు కదా, ఎలా? ఈ కింది దృష్టాంతం మంత్రంలో ఇవ్వబడింది. సయథేమానధ్యశ్చంద్రమానాః సముద్రయణా సముద్రం ప్రాప్యస్తం గచ్చంతి విద్యతే తాసాం నామ రూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. ఏవమేవాస్య పరిద్రష్టురిమాః
షోడశ కళా పురుషాయణాః పురుషం ప్రాప్యస్తం గచ్చంతి భిద్యతే చాసాం నామ రూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే స ఏషః అకలో అమృతో భవతి తదేష శ్లోకః. దృష్టాంతం. ఈ దృష్టాంతంలో ఎలాగైతే లోకమునందు ప్రవహిస్తున్న నదులు సముద్రయానములు అనగా సముద్రమే గమ్యముగా విలీనమయ్యే స్వరూపం కలవి. నదుల యొక్క నామరూపాలు గంగా, యమున మొదలైన సముద్రమును సమీపించి నామరూపాలను తోసిపుచ్చి సముద్రంలో ఏకత్వం కలుగగా నీరు రూపంలో ఉన్న వస్తువు సముద్రమే అని పిలువబడుతున్నది. ఇక్కడ నదుల నీరు ఆత్మభావం. సముద్రంలో కలిసి సముద్రమే తన స్వరూపంగా అయిపోతూ నదుల స్వరూపం పోయి సముద్ర స్వరూపమును పొందుతాయి. నో ఐడెంటిటీ ఆఫ్ ద రివర్ నేమ్. సముద్రంలో ఏకత్వం నదులకు కలుగగా నామరూపాలను తిరస్కరించి మిగిలి ఉన్న వస్తువును జలమనియే పిలువబడును. అదే విధముగా ఈ 16 కళల పురుషుడు పరమాత్మయే గమ్యముగా కలిగి మరణానంతరము పరమాత్మను సమీపించి నామరూపాలు లేకుండా విలీనమైపోతాయి. కారణ శరీరం ఉంటుంది. జీవభావంతో ఉపాధి సంబంధమైన నామరూపాలను విడిచిపెట్టి చూస్తే ఆత్మయే ఉంటుంది. పరమాత్మ సర్వదా సాక్షి. ఏ విధంగా సూర్యుడు తనంతాను ప్రకాశింపచేసుకొని అంతటా ప్రకాశింపచేస్తూ కర్త అవుతున్నాడో ఆ పురుషుడు సర్వసాక్షి అనబడుచున్నాడు. ఈ 16 కళలకు ఏది గమ్యము? పరమాత్మయే గమ్యం. గతిగా కలిగినవాడు. కొత్తగా పొందడం లేదు. ఈ కళలు పురుషుడే అయి ఉన్నాయి. పురుషుడే తమ స్వరూపంగా అయి పురుషుని చేరుకొని తన స్వరూపమైన సముద్రం వలె నామరూపాలు పోగొట్టుకొని కళలు అని వేరు భావం లేకుండా పురుషుని అందే విలీనమవుతాయి. ఈ 16 కళలు యథార్థం కాదని ఎలా విలీనమవుతాయో విలీన శృతిని బోధించబడిన విద్వాంసుడు అవిద్య, దాని నుండి పుట్టిన కామనలు, కర్మలు మొదలైన కళలను విద్యచే తన స్వరూపమునందు విలీనము చేయును. అతడు ఈ విధముగా ఆత్మస్వరూప ఏకత్వం తెలుసుకున్న ఆత్మజ్ఞాని అని అమృతత్వము జీవన్ముక్తుడు అగుచున్నాడు. ఆత్మభావంలో ఉన్నవారికి మృత్యువు లేదు. భిన్నత్వమే మృత్యువు. 16 కళల పురుషుని యందు అధ్యారోపణం చేసి అది యథార్థం కాదని అపవాదం చేయడమైంది. ఈ విషయం నందు అమృతత్వాన్ని, ఏకత్వాన్ని బోధించే మరొక మంత్రము ఇప్పుడు చెప్పబడుతోంది. పరా ఇవ రథా నావో కళా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మావో మృత్యు పరివ్యథ ఇది. రథచక్రపు ఇరుసులో నడిమితూము యందు దూర్చబడిన ఆకుల్లాగా స్పోక్స్ ఆధారకలమై ఉంటాయో అదే విధంగా ఈ పురుషుని యందు 16 కళలు నెలకొని ఉన్నాయో తెలుసుకోదగిన ఆత్మను తప్పక తెలుసుకొనవలను. అట్టి పురుషుని అనుభవపూర్వకంగా తెలియటం వలన ఓ శిష్యులారా అని గురువుగారు చెప్తున్నారు. మృత్యువు మిమ్మల్ని ఎన్నటికీ పీడించకుండు గాక. జనన మరణ చక్రములో మీరు ఉండరు. అమృతత్వాన్ని పొందుతారు. అనగా ఆద్యంతిక అమృతత్వం పొందుతారు. దేహ భావము లేదు. రథనాభితో పరమాత్మ పోల్చబడింది. కళలన్నీ ఎలా విలీనమవుతున్నాయో చెప్పబడింది. ఆ పురుషుని యందు ఎలా ప్రతిష్ఠితమై ఉన్నాయో తెలుసుకోదగినది. ఆత్మ చైతన్యము హృదయ స్థానం నందు నెలకొని ఉన్నది. సకల ఇంద్రియాలు ఆ నేనుకు ఫిక్స్ అయి ఉంటాయి. నేననగా దానికి మూలములో ఉన్న చైతన్యం. అన్ని ఇంద్రియ శక్తులు ఆ చైతన్యం నందే ప్రతిష్ఠిత. ఇక్కడ దృష్టాంతము బండి చక్రము, కమ్మి, నడిమి తూము. ఆకులు నడిమి తూమునకు, కమ్మికి ఫిక్స్ అయ్యాయి. ప్రాణము, 16 కళలు అదే విధంగా ఈ చైతన్యంలో ఇమిడి ఉంటాయి. పుట్టుక, లయము, మనుగడ 3 కాలముల్లో. గురువు గారు శిష్యులతో ఈ విధంగా అన్నారు. స్వరూపాన్ని తెలుసుకొని అందు నిలిచి ఉండండి. మీకు మృత్యు భయం ఏ విధంగా ఉండదు. ఈ 16 కళలకు సారతత్వమైన తప్పక తెలియదగిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. ఆ తత్వమును పురుషుడని ఎందుకంటాము? పూర్ణము కనుక పురుషుడు. లేదా సకల ప్రాణుల యందు శరీరమునందు నిలిచి ఉన్నాడు కనుక పురుషుడు అంటారు. పూర్ణమనగా వెలితి లేకుండా ఉండుట. ఆ పురుషుని తప్పక తెలియవలను.
అట్లి తెలియటం వలన కలిగే ఫలమును గురువు ఇక్కడ బోధిస్తున్నారు. వేద జానీయాత్ మస్ట్ నో అబౌట్. ఓ శిష్యులారా, మృత్యు మిమ్మల్ని పీడించకుండుగాక. ఇది తెలుసుకుంటే జనన మరణ వలయంలో పడకుండా ఉంటారు. ఇది ఏకత్వ భావన. ఒకవేళ పురుషుడు మీచే తెలియబడకపోతే మృత్యు కారణముగా కలిగే భయాన్ని పీడను పొందిన వారే నిశ్చయముగా దుఃఖములో సంసార చక్రంలో బంధింపబడతారు. ఉత్తమమైన మానవ జన్మను పొందిన ఈ అవకాశం ఉన్నప్పుడే దేహాభిమానానికి అతీతంగా ఉండాలి. కళలు మిథ్య, భిన్నత్వమే దుఃఖము, ఏకత్వమే మృత్యుజయము, అమృతత్వము. ఈ విధముగా అమృతత్వాన్ని ఎరిగిన మీకు పునరావృత్తి లేదు. ఇది గురువు గారి ప్రేమపూర్వక అభిప్రాయం. ఆశీర్వచనములు భిన్నత్వాన్ని వదులుకోవడమే లక్ష్యముగా తెలియచేశారు. ఆ శిష్యుల గురించి ఈ విధంగా శిక్షణ ఇచ్చిన తర్వాత గురువు గారు శిష్యులతో తాన్ హోవాచైత వదేవాహమే తత్పరం బ్రహ్మ వేద నాతః పరమస్తి. పిప్పలాది గురువు గారు అవతారికగా శిష్యులను గూర్చి పిప్పలాది గురువు గారు ఈ విధముగా తెలియచేశారు. శిష్యులారా, ఈ పరబ్రహ్మం గురించి తెలిసింది ఇంత మాత్రమే. ఇంతకు మించి వేరే తెలియవలసింది లేదు. ఎందుకు ఈ ఉపసంహార వాక్యం చెప్పాల్సి వచ్చింది? నాకు తెలిసింది ఇంతే, ఇంతకన్నా గొప్పది మీరు తెలుసుకోవాల్సింది ఏదీ లేదని ఎందుకన్నారు? శిష్యులకు సందేహం పోగొట్టడు కొరకై, తాము కృతార్థులమైతమనే భావన శిష్యులకు కలుగుట కొరకై ఈ విధంగా పిప్పలాది గురువు గారు శిష్యులకు తెలియచేశారు. తర్వాత శిష్యులు గురువు గారికి ప్రత్యుపకారముగా ఏ విధముగా తెలియచేశారో ఈ మంత్రం ద్వారా. తే తమర్చయంతస్తం హిన పితాయో అస్మాకమ విద్యయా పరం పారం తారయసీతి నమః పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్యః. ఈ 6 శిష్యులు పిప్పలాది గురువుని పూజించి, మీరే మాకు తండ్రి, మీరు మమ్మల్ని అజ్ఞాన సాగరం యొక్క పరమమైన ఆవలి తీరానికి దాటించారు. పరమ ఋషులైన మీకు, మీ గురు పరంపరలోని మహర్షులకు నమస్కారం. కృతార్థులమైతే మన ఆనందంతో గురువు గారికి ప్రత్యుపకారంగా నమస్కారాలను అందజేశారు. ఆ గురువుకు పాదముల యందు దోసిలతో పూలను తీసుకొని తమ శిరస్సును గురువు పాదముల మీద పెట్టి అత్యంత శ్రద్ధతో పూజించారు. లోకంలో సాధారణంగా తండ్రి ఈ శరీరాన్ని కల్పిస్తారు. తమరే నిశ్చయముగా మాకు తండ్రి. విద్య ద్వారా ఆత్మభావము బ్రహ్మభావము కలిగించిన మీరు జన్మనిచ్చిన తండ్రి కన్నా గొప్ప తండ్రి అంటే ఎంతో యుక్తాయుక్తముగా ఉన్నది. జన్మ జరా మరణ దుఃఖ ఆది మొదలైన మొసళ్ళు కలిగిన అవిద్య అనే మహాసముద్రం నుండి విద్య ద్వారా ఆవలి తీరమునకు మమ్మల్ని దాటించినందుకు మీ యందు మా ఎడల మా తండ్రి అనే భావన, మీరు మాకు మరొక తండ్రి అని అనడం ఎంతైనా యుక్తమే. మీరు అత్యంత పూజనీయులు అని వేరే చెప్పాలా? మీ వంటి మహర్షులకు మరల నమస్కారం అని శిష్యులు తెలియచేశారు. 2 సార్లు నమస్కారం చెప్పుట ఆదరణ కొరకే. ఇంతటితో ప్రశ్నోపనిషత్తు సమీక్ష పూర్తి అయినది. తల్లిదండ్రులు జన్మనిస్తారు, కానీ ఆ జన్మ మరణముతో సరి. సద్గురువు జీవుని అమృతునిగా చేయగలడు. అతడు అందించిన జీవితము జనన మరణాతీతం. సద్గురువు ఆత్మజ్యోతిని వెలిగిస్తారు. జీవుడు ఆత్మ నెరుగుటకు వలసిన మార్గమును ప్రవేశింపజేసి నడిపించు. చెయ్యి పట్టి నడిపించు సద్గురువు ఎన్నడును చెయ్యి వదలరు. అదే విధముగా మాకు ఆత్మ విద్యను బోధిస్తున్న శ్రీ రాచకొండ శర్మ గురువు గారి పాద పద్మములకు సదా ప్రణామములు. నా తప్పులను మన్నించి సరిదిద్దగలరని ప్రార్థన. ఓం భద్రం కన్నే విష్ణునియామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాశ్చో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురువు గారు.